ప్రియులారా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మీ కుమారుడిని క్రీస్తు యేసు వారిని భూమి మీద మా కొరకు బలిగా అర్పించిన మీ గొప్ప ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి. ఇదిగో ఈ సభలు ఏర్పాటు చేయడానికి ఎందరో పిల్లలు తమ కష్టాన్ని ధారపోసి తమ యొక్క అమూల్యమైన త్యాగాలతో ఈ 3 దినములు జరిగించి ఉండగా వారందరికీ తండ్రి మీ కాపుదల, మీ భద్రత ఉంచి పరసంబంధమైన దీవెనలతో పాటు వారు చేసిన పనికి 100 రెట్లు ప్రతిఫలాన్ని వారికి, వారి కుటుంబాలకి అనుగ్రహించండి. అదే విధముగా కానుకల రూపంలో ఎంతమంది అయితే తండ్రి పిల్లలు తమ అమూల్యమైన త్యాగాలను వాళ్ళు మీ సేవనార్థమై అర్పించారో, వారు చేసిన క్రియలను బట్టి వారికి మీ యొక్క అమూల్యమైన కృపను వాళ్ళకు అనుగ్రహించవలసిందిగా వేడుకుంటూ, ఈ చివరి రోజు మీ కుమారుని గూర్చి, మీరు ఏర్పాటు చేసిన ఈ కుటుంబాన్ని గూర్చి మరిన్ని మంచి విషయాలు మేము విని ముగించుకొని ఆశీర్వాదం మీ నుండి పొంది వెళ్ళగలుగుటకు కృప చూపవలసిందిగా ప్రార్థిస్తూ క్రీస్తు యేసు వారి పవిత్రమైన నామంలో ఈ ప్రార్థన వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులు, దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు నామములో కూడి వచ్చిన మీకు శుభములు తెలియజేసుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రియులారా, దైవత్వం, క్రీస్తు యేసు వారిలో దైవత్వం దాగి ఉంది అనేది మొదటి రోజు నుంచి మనం వింటూనే ఉన్నాం. అయితే ఆ దైవత్వం తన స్వభావం ఆయనను వెంబడించే మనకు కూడా రావాలి అని తండ్రి కోరుకున్నాడు. క్రీస్తు యేసు వారు కూడా కోరుకుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఎలా అంటారా? పౌలు గారు గలతీయులకు పత్రిక రాస్తూ మనకి ఎవరి స్వభావం, ఎవరి పోలిక రావాలి అని ఆయన ప్రసవ వేదన పడుతున్నాడో తన బాధను ఈ మాటలో వ్యక్తపరుస్తున్నారు. చూద్దామండి బైబిల్లో. గలతీయులకు రాస్తున్న పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని చూడండి ప్రియులారా. గలతీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు మీ అందరి విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది అంటున్నాడు. చూడండి, ప్రసవ వేదన ఏంటి? ప్రసవ వేదన అంటే మగాళ్ళకు తెలియదండి. ప్రసవ వేదన అంటే మాకు తెలియదండి. కానీ మనలను కన్న తల్లులకు తెలుసు ఆ బాధ ఏంటో. నెల తప్పిన నాట నుంచి 9 నెలలు నిండి మరి చివరి అంకంలో ఆ బిడ్డకు శిశు ప్రసూతి, విపరీతమైన నొప్పులతో బిడ్డకు ఈ లోకంలోనికి జన్మనివ్వటం అనేది చాలా దారుణమైన, బాధాకరమైన, ఎంతో మరి బాధతో కూడిన ఒక ప్రక్రియ. మనం అందరం అలాగే వచ్చాం. ఒక తల్లి మనకి జన్మనివ్వడానికి ప్రసవ వేదన అనుభవిస్తుంది. పౌలు గారు కూడా క్రీస్తు యొక్క రూపం, క్రీస్తు యొక్క స్వరూపం మన యందు ఏర్పడు వరకు ఆయనకి ఏం కలుగుతుందటండి? మీ విషయమై మరలా, ఒకసారి కాదటండి. మన తల్లికి 2 బిడ్డలు అనుకోండి, ప్రసవ వేదన 2 సార్లే ఉంటుంది. మన తల్లికి ఒకే బిడ్డ అనుకోండి, మనం ఒక్కసారి ప్రసవ వేదన. కానీ పౌలు గారికి ఎన్నిసార్లు అటండి? మరలా ప్రసవ వేదన నాకు కలుగుతుంది అంటున్నాడు. చూడండి, ఎందుకు పౌలు గారికి ప్రసవ వేదన? ఎవరి రూపం రావాలని ఆయన వేదన, అంత బాధను ఎందుకు అనుభవిస్తున్నాడు? క్రీస్తు రూపం మనలో ఉండాలట. ఆయన రూపం మీకెందుకు రావాలి? ఎందుకంటే మనం ఆయన కుటుంబం కనుక. చూడండి, కుటుంబంలో తల్లిదండ్రుల నుంచి వచ్చిన మనం వారి పోలికలను కూడా మనం తెచ్చుకుంటాం. అందుకే చాలా సందర్భాలలో కొడుకులు మరి తల్లులను పోలుతుంటారు, కుమార్తెలు తండ్రులను పోలుతుంటారు.
వారి కళ్ళు, వాళ్ళ ముక్కు, వాళ్ళ యొక్క రంగు, వాళ్ళ యొక్క తల. నాన్నగారిది మరి ఉంగరాల జుట్టు అనుకోండి, ఏమండి, పుట్టే పిల్లలకు కూడా ఉంగరాల జుట్టుతో పుడతారు. అంటే తల్లిదండ్రుల నుంచి ఆ పోలికను సంగ్రహించుకుంటున్నారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళ కుటుంబం కాబట్టి. మరి యేసుక్రీస్తు వారి కుటుంబం మనమైనప్పుడు, ఒకే తండ్రి నుంచి వచ్చిన వాళ్ళ మనమైనప్పుడు, ఎవరి పోలిక మనకిచ్చాడని బైబిల్లో మనల్ని నిర్మించినప్పుడు దేవుడు అన్నాడు. ఏమండి, ఆదికాండంలోనే నిజంగా దేవుడు చెప్పిన ఆ గొప్ప మాట చూస్తే ఎంత నిష్పక్షపాతి అయిన దేవుడండి ఆయన, ఎంత నిష్కల్మషుడైన దేవుడండి ఆయన తండ్రి. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనాన్ని చూడగలిగితే, ఆదికాండం 1వ అధ్యాయం 26, దేవుడు మన తండ్రి మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులు మనం, అంటే నరులకు దేవుడు ఇచ్చిన పోలిక, పంచిన పోలిక ఏంటది? ఆయన పోలికే ఇచ్చాడా? అంటే మీరు దేవుని పోలిక, మనది దేవుని పోలిక. పోలిక అనగానే కళ్ళకు కనిపించే ఈ నేత్రాలు, ఏమండి, ఈ వెంట్రుకలు, ఈ చెవులు, ఈ కాళ్ళు చేతులు కావు. దేవుడికి మనలాంటి మానవ దేహం లేదు, ఆయన ఆత్మ కదా. దేవుడు ఎవరని బైబిల్లో రాయబడింది? దేవుడు ఆత్మ గనుక అన్నాడు. మరి ఆత్మకి ఏముంటుంది? మొదటి రోజు మనం విన్నాం, స్వభావం, దైవత్వం యొక్క లక్షణం, గుణం. పిల్లలకు చూడండి, శరీర సంబంధమైన పోలికలతో పాటు మన తాలూకా గుణాలు కూడా వస్తుంటాయి. మన అభిరుచులు, మన అలవాట్లు, ఏమండి, పిల్లలు పంచుకుంటూ ఉంటారు. చేతివాటం, తండ్రి ఎడం చేతి వాటం అనుకోండి, పిల్లలు కూడా ఎడం చేతి వాటం వస్తుంటుంది. తల్లిదండ్రులు మంచి పాటలు పాడేవాళ్ళు అనుకోండి, పిల్లలు కూడా మంచి పాటలు పాడేవాళ్ళుగా, వాళ్ళు మంచి స్వరంతో పుడతారు వాళ్ళు. అంటే తల్లిదండ్రుల పోలికను మనం సంగ్రహించుకుంటున్నాం. దేవుడు కూడా తన పోలికను మనకిచ్చాడట. ఏంటి, మట్టి బొమ్మక? ఈ బొమ్మ అద్దంలో మనం చూసుకుని రూపమా? కాదు, గుణం, స్వభావం. ఏంటా స్వభావం? ఏంటా స్వభావం? గాఢ నిద్ర కలుగజేసి తన ప్రక్కటెముకతో ఒక చక్కటి స్త్రీమూర్తిని చేసి, అవ్వను మన అమ్మని చేసి మన ఆది తండ్రి దగ్గరకు తీసుకుని వెళితే, ఆది తండ్రి ఎవరు తండ్రి ఈమె అని అడిగాడా? ఏమన్నాడు? నా ఎముకలో ఎముక, నా మాంసములో మాంసము తీసావు కదా తండ్రి, నా నుంచి తీయబడింది కాబట్టి పేరు కూడా నువ్వు పెట్టొద్దు, నేనే పెడతాను, నారి అన్నాడు. అంటే ఎలా తెలిసిపోయింది ఆదాముకి? గాఢ నిద్ర కలుగజేసినప్పుడు కూడా తన ప్రక్కటెముకల నుంచే ఒక స్త్రీమూర్తిని చేశాడు అని ఏం చదువుకున్నాడు ఎప్పుడైనా? అప్పుడు విద్యాలయాలు ఎక్కడున్నాయి? అదే దేవుని తత్వం, సమస్తాన్ని ఎరుగగలిగిన శక్తి స్వరూపం. అంత గొప్ప దైవత్వాన్ని దేవుడు తన పిల్లలకు పంచాడండి. కేవలం ఆదాముకు మాత్రమే ఆ రూపం ఇచ్చాడు అనుకోకండి, స్త్రీనిగాను పురుషునిగాను. ఆడవాళ్ళది దేవుని రూపమేనంట, పురుషులది దేవుని రూపమే. స్త్రీలైనా పురుషులైనా మనందరి రూపాలు సాక్షాత్తు దేవుని రూపం. అంటే ఈ మట్టి దేహాన్ని ఆత్మ విడిచిపెట్టి బయటికి వస్తే మీరు వచ్చి ఎవరిలా ఉంటారో తెలుసా అండి? డిట్టో అంటారు దాన్ని. ఎలా ఉంటారు? పరలోకపు తండ్రి యొక్క రూపం. మనమంతా ఆయనలాగే ఉంటాం. మన లోపల ఉంది ఆత్మ. ఆ రూపం, ఆత్మరూపం ఎవరిది అనుకుంటున్నారు? పరలోకమందున్న అందరికీ తండ్రి అయిన దేవుడిది ఆ రూపం. మరి ఆ రూపం తెచ్చుకున్నప్పుడు ఆయన గుణం వద్దా? స్వభావం వద్దా? యేసుక్రీస్తు వారు తండ్రికి మొదటి పుట్టాడు, ఆయన జ్యేష్ఠుడు. ఆయన ఎవరి స్వభావాన్ని ధరించుకున్నాడని బైబిల్లో రాయబడింది తెలుసండి? ఎవరి స్వభావాన్ని యేసుక్రీస్తు వారు ధరించుకున్నాడు? స్వభావం అంటున్నాడు చూడండి అక్కడ. దైవత్వము అంటే దేవుని యొక్క స్వభావము. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం,
ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 2:6 అండి. యేసుక్రీస్తు వారు దేవుని స్వరూపమయ్యుండి, అబ్బా ఏంటా పోలిక, దేవుని స్వరూపమయ్యుండి దేవునితో సమానత్వం, పరలోకంలో దేవుడు అంత భాగ్యం ఇచ్చాడు ఆయనకి. నా కొడుకు కదా, నా వారసుడు నువ్వు, రా నా సింహాసనం మీద కూర్చోనయ్యా, నువ్వు నా వారసుడు, నువ్వు దేవుని పోలిక, ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉన్నాడు. అంటే యేసుక్రీస్తు వారిలో దేవుని గుణం ఉందా? ఉందండి. కొలస్సీలకు రాసిన పత్రిక చూడండి, 1:15 కొలస్సీ పత్రిక 1:15 అండి. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, అదృశ్య దేవుని స్వరూపం. ఎవరిదట అదృశ్య దేవుని రూపం? యేసుక్రీస్తు వారిది. ఎవరి రూపమో తెలుసా? ఈ లోకము చూడని ఒక సర్వశక్తిమంతుడైన తండ్రి ఉన్నాడే, ఆయన యొక్క ప్రతిరూపం అట యేసుక్రీస్తు వారు. ఆయన్ని చూస్తే తండ్రి కనబడతాడు. అప్పుడప్పుడు మన మాటల్లో ఏమని మాట్లాడుతుందో తెలుసా అండి? ఏమండి, ఈ అబ్బాయిని చూస్తేనండి వాళ్ళ నాన్నగారిని చూడనక్కర్లేదు అంటారు, అమ్మాయిని చూస్తేనండి వాళ్ళ అమ్మని చూడనక్కర్లేదండి అంటారు. అంటే అచ్చుగుద్దినట్లుగా తల్లిదండ్రుల పోలికలలో వాళ్ళు ఉంటారు. అలా ఉన్నప్పుడు మనం పొంగిపోతాం, అబ్బా నా కూతురు నాలాగే ఉందండి అని. అంతే కదండి. మన పోలికలు మన పిల్లలకు వచ్చినప్పుడు మన పోలికలు మన పిల్లలలో చూచి మురిసిపోతుంటాం, మనం సంబరపడిపోతుంటాం. మీకేనా ఆ సంబరం? తండ్రికి లేదనుకుంటున్నారా? దేవునికి లేదనుకుంటున్నారా? ఉందండి, ఉంది. ప్రారంభంలోనే మనందరికీ తన స్వరూపం, తన పోలిక ఇచ్చాడు. మరి గుణం, ఆ ఆత్మలో ఆయన గుణమేది? యేసుక్రీస్తు వారికి ఆ రూపాన్ని చూచి, అబ్బా నాలాగే ఉన్నాడు నా కొడుకు, నా కొడుకు నాలాగే ఉన్నాడు, నా కొడుకును చూస్తే నన్ను చూసినట్టే. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట అన్నారండి భూమి మీదకి వచ్చినప్పుడు. ఫిలిప్పు గారు అడుగుతున్నారు, ఒక్కసారి మాకు తండ్రి ఎలా ఉంటాడో మాకు చూపించవా ప్రభువా అని అంటే, ఏంటయ్యా తండ్రిని చూడాలంటున్నావు, నన్ను చూడలేదా నువ్వు? యోహాను సువార్త 14:8-9 యోహాను సువార్త 14:8-9. ఫిలిప్పు, ప్రభువా ఒక్కసారి మాకు డాడీని చూపించవా, మా తండ్రిని చూపించవా, మీ తండ్రిని చూపించవా అని అంటున్నప్పుడు, అప్పుడు యేసుప్రభువారు ఏమనే మాట వేస్తున్నారు చూడండి ఆయనకి, నేను ఇన్ని రోజులు మీ మధ్య కదా ఉన్నాను ఫిలిప్పు, నన్ను ఎరుగవా? నన్ను చూచినవాడు తండ్రిని చూచి ఉన్నాడు, నేనే తండ్రిని అనలేదు అక్కడ. ఇంతకాలం మీ మధ్య ఉన్నానయ్యా, నేనేనయ్యా డాడీని అన్నాడా? కాదు, నన్ను చూచినవాడు తండ్రిని కూడా చూసినట్లే. ఏం చూడ్డం? యేసుక్రీస్తు వారు ఆ గడ్డాలు, ఆ మీసాలు, ఏమండి ఆ పలువరస, అదా దేహ సంబంధమైన రూపం కాదు. ఆకలితో ఉంటే అన్నం పెట్టటం, రోగంతో ఉంటే ముట్టి స్వస్థపరచటం, బాధలలో ఉంటే చూచి వాళ్ళని ఓదార్చటం, ఇది ఎవరి స్వభావం? యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీద బ్రతికిన దినాలలో చేసిన అనేక మంచి పనులు. 4 సువార్తలు చదివితే ఆ మహానుభావుడు ఎన్ని అద్భుతాలు చేశాడు. 10వ తండ్రి నాయందు నివసించుచు నాలో ఉన్నాడు. మనలో ఎలాగైతే తండ్రి ఉన్నాడో నాలో కూడా ఉన్నాడు తండ్రి నివసించుచు, తన క్రియలు నా ద్వారా చేయిస్తున్నాడు. తండ్రి నాలో ఉన్నాడు, నేనే తండ్రిని కాదు, తండ్రి నాలో ఉండి తన క్రియలు, ఇదిగో నేను చేస్తున్నానే ఈ పనులు, మీరు తప్పు చేసినా నేను క్షమిస్తున్నానే, మీరు నన్ను దూషించినా నేను సహిస్తున్నానే, మీరు నన్ను గాయపరిచినా నేను ఇంకా మిమ్మల్ని ప్రేమిస్తున్నానే. ఎవరాళ్ళు? మీరు నా పట్ల చేస్తున్న తిరుగుబాటుని ఇంకా నేను ఓర్చుకుంటున్నానే. నేను తండ్రి స్వభావం కలిగిన వాడును. అదేనండి దైవత్వం అంటే. దేవుడు అనగానే ఏదో పూజింపబడ్డం అనుకుంటున్నారా? దేవుడు అనగానే ఏదో కొలవబడ్డం అనుకుంటున్నారా? దైవత్వం అంటే, దైవమత్వం అంటే పూజించటం కాదండి. ఆ పూజకు తగిన పనులు ఆయన చేయటం వలన ఆయన మనల్ని దైవంగా గుర్తిస్తున్నాం. ఎప్పుడైనా
ప్రమాదంలో ఒక ప్రాణాపాయ స్థితి నుంచి రోగిని డాక్టర్ కాపాడాడు అనుకోండి, ఆ డాక్టర్ గారిని చూసి మనం ఏం మాట్లాడడం తెలుసండి? అయ్యా మీరు దేవుడయ్యా. ఎవరైనా మన ఆపదలో ఉన్నప్పుడు మనకు చేయూతను సహాయాన్ని అందించారనుకోండి, వాళ్ళు మనం పెట్టే పేరేంటి తెలుసా? మీరు దేవుడండి. అదే స్వభావం. అంతేగాని ఎక్కడో ఒక దేవుని ఆలయం చేసుకొని అందులో కూర్చొని మీ పూజలు నాకు ఇవ్వండి అని అడగడం కాదండి దైవత్వం అంటే. యేసుక్రీస్తు వారు లోకానికి చూపించిన దైవత్వం ఏంటో తెలుసా? తన క్రియలు, తన త్యాగం, తన సహాయం, తన ప్రేమ, తన క్షమ, తన జాలి. ఒకటి కాదండి, ఎన్ని గుణాలున్నాయి ఆయనలో. ఇవన్నీ కూడా దైవత్వపు లక్షణాలు, దేవుని యొక్క స్వభావ లక్షణాలు. మరి అన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి గనుకనే ఆయన దేవుడు అనొద్దా? యేసు దేవుడు కాదా? చెప్పండి. ఒక చిన్న సహాయం చేసిన డాక్టర్నే దేవుడు మీరు అంటున్నారే. మీకు ఉపయోగపడిన వ్యక్తులను చూచి స్త్రీలైనా పురుషులైనా సరే మీరు దేవుళ్ళండి అని పిలుస్తున్నారే. అలాంటిది యేసు చేసిన కార్యాలు తన బ్రతుకంతటిలో మంచే కదండి. ఎవరికి కీడు చేశాడు? ఎవరిని చంపాడు? ఎవరిని కొట్టాడు? ఎవరిని దూషించాడు? ఎవరిని హింసించాడు? ఎవరిని ఏమీ అనలేదండి. ఎంత మంచి గుణం. చివరికి ఆయన అసహించుకున్నా, ఆయనని అవమానకరంగా మాట్లాడినా, హేళన చేస్తున్నా జాలిపడ్డాడండి వాళ్ళ మీద. అదండి దైవత్వం అంటే. ఆవేశంతో దాడి చేయడం కాదు దైవత్వం అంటే. సమాజానికి ఈరోజు దైవత్వం అంటే ఏమర్థమైందంటే, తప్పు చేస్తే ఏసేయ్. సినిమాల్లో హీరో ఎలా కనబడతాడు? ఒక సినిమాలో హీరోని ఎలా చూపిస్తారు తెలుసా అండి? తప్పు చేస్తే ఆడు తలకాయ తెగ నరికేయడమే, ఆడ హీరో. సమాజానికి హీరో అంటే ఎవరో సరిగ్గా అర్థం కాలేదు. ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు అతన్ని ఆదుకున్నవాడు కదా హీరో. అతని కోసం తన ప్రాణాన్ని అడ్డం పెట్టినవాడు కదా హీరో. ప్రాణం తీసిన వాడిని హీరో అనుకుంటున్నారేంటి మీరు? ఏంటండి సమాజం ఎలాగైపోయింది? దైవత్వం అంటే ప్రాణం తీయటం కాదు, ప్రాణం పొయ్యటం, ప్రాణం ఇవ్వటం. మనందరికీ ప్రాణం పోసిన తండ్రి దైవమైతే, అర్థమైందా? మనందరికీ ఊపిరి నింపుతున్న పరలోకమందున్న తండ్రి దైవమైతే, ఆ దైవం గర్భాన్న పుట్టి భూమి మీదికి వచ్చిన యేసుక్రీస్తు వారు చూపించిన ప్రేమ, త్యాగం, చివరికి తన ప్రాణమే బలిదానం ఇచ్చేశాడు. బలి తన రక్తమంతా సిలువలో కార్చేసి మీ కొరకు కన్ను మూసాడే. అదండి దైవత్వం అంటే. కానీ సినిమాలలో చూపించే హీరోలు ఎంట్రన్స్ ఎలాగుంటుందో తెలుసా అండి? ఎంట్రన్స్ వాడు రావటమే, ఏమండి, వాడి వెనకాతల నుంచి చూపిస్తారు. హీరో ఎలివేషన్స్ ఎలాగిస్తుంటారండి సినిమా హీరోలు. ఈ పనికిరాని డైరెక్టర్లు, కుర్ర డైరెక్టర్లు వచ్చేసి వాడికి బొడ్డు కూడా ఉండదు సరిగ్గా, లోకం అర్థం కాదు వాడికి. ఈరోజు సినిమాలంటే చంపుకోవటమే, వైలెన్స్, నరుక్కోవటం, తలలు తీసేయటం. అందుకే యువత అంతా ఎలా తయారవుతుందండి? హీరో అంటే వాడు అనుకుంటున్నారా? ఏమండి, 2-3 బొత్తాయిలు తీసేస్తాడు, ఏమండి, బటన్స్, చొక్కా వెనక్కేస్తాడు, ఏమండి, వాడు ఎముకలన్నీ కనబడుతుంటాయి, అంతా కలుపుకుంటే 1/4 కేజీ మాంసం ఉండదాడికి. ఇలా ఒక చేత్తో కొట్టగానే 10 మంది లేచిపోవడమే గాల్లోకి. ఆడే హీరో. నమ్మడానికి ఏమైనా అవకాశం ఉందా? కానీ ఈ పిచ్చి సన్నాసులు ఈలలు ఎత్తుంటారండి అడిగి, ఈలలు. ఏంటి వీడి అభిమాన హీరో, వీడి ఎడం చేత్తో కొడితే, వీడి ఎడం చేత్తో గట్టిగా గోడను గుద్దితే కన్నం అయిపోద్దండి గోడ. నిజమే, డూప్ అండి అది. ఆడు బద్దలు కొట్టింది గోడ కాదు. నిజంగా ఏ హీరోని కొట్టమన్నాడు చూద్దాం, ఆడు ఎముకలు ఇరిగిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు ఆడు, ఏమండి. కానీ వాణ్ణి హీరో అనుకుంటున్నారు ఏంటండి? సమాజానికి పిచ్చి పట్టింది. దైవత్వం అంటే ఏంటో అర్థం కాలేదు, హీరోయిజం అంటే ఏంటో అర్థం కాలేదు. హీరో అంటే ప్రాణం తీసేవాడు కాడు, హీరో అంటే ప్రాణం పోసేవాడు, హీరో అంటే ప్రాణాన్ని ఇచ్చేవాడు. అది ఎవరు చేశారో తెలుసా? జీసస్ క్రైస్ట్. ప్రపంచ మానవాళి కోసం తన ప్రాణాన్నే పణంగా సిలువలో పెట్టి 3 రోజుల తరువాత సమాధిని చీల్చుకొని మృత్యుంజయుడే తిరిగి లేచాడే.
అతనండి హీరో. ఆకలితో ఉన్నానంటే అన్నం పెట్టాడే, హీఈస్ హీరో. అయ్యా నేను కుష్టి వ్యాధితో ఉన్నాను, నన్ను ఈ లోకం సమాజం వెలివేసింది, నన్ను స్వస్థపరచు మహాప్రభు అంటే ముట్టుకొని స్వస్థపరిచాడే, హీఈస్ రియల్ హీరో. పుట్టుకతో కళ్ళు లేవయ్యా, గుడ్డి వాళ్ళగా మేము ఉన్నామయ్యా, మహాప్రభు కరుణించు అంటే కళ్ళు పెట్టాడే, కళ్ళు ఇచ్చాడే, హీఈస్ హీరో. కళ్ళు పొడి చేసేవాడు హీరో అనుకుంటున్నారా? కాళ్ళు చేతులు నరికేసేవాడు హీరో అనుకుంటున్నారా? అందుకే ఈ ప్రపంచానికి పాఠం నేర్పించాలనుకున్నాను. కోపం వస్తుందండి ఇలాంటి హీరో ఎలివేషన్లు చూస్తే. ఏంట్రా మీ హీరో కోసం ఎలివేషన్లు? హీరో బయలుదేరంటే వాడి చేతిలో ఒక పెద్ద సుత్తివీరుడు అట్టాడు. ఏమండి, ఒక్కొక్కటి చేతిలో గొడ్డలి, ఒక్కొక్కటి చేతిలో ఏమండి సుత్తి, ఒక్కొక్కటి చేతిలో తుపాకీ. కుర్రకారికి అర్థం కాలేదు. అది కాదురా నాన్న, హీరోయిజం అంటే అది కాదయ్యా. ఏమండి, అప్పుడప్పుడు చూడండి, ఎదుట వానికి రక్తం కావాలంటే రక్తదానం చేస్తారే, వాడు హీరో. ఎందుకంటే బ్లడ్ గ్రూప్స్ కొన్ని దొరకవండి, రేర్ బ్లడ్ గ్రూప్స్, బొంబాయి బ్లడ్ గ్రూప్ దొరకదు, నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్, ఓ నెగిటివ్ బి నెగిటివ్ దొరకవు. అలాంటప్పుడు రక్తదానం చేస్తారే, వాళ్ళు హీరోలండి. అవయవ దానాలు చేస్తారే, వాళ్ళు హీరోలండి. సమాజం ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడతారే, వాళ్ళు హీరోలండి. బాధలలో కష్టాల్లో ఉన్నవాడికి నేనున్నాను అని భరోసా ఇచ్చి ఆదుకుంటాడే, వాడండి హీరో. హీఈస్ రియల్ హీరో. తప్పుడు విధానాలతో ఈ ప్రపంచాన్ని ముంచెత్తి దైవత్వం అంటే ఏంటో అర్థం కాక చంపుకోవడం, నరుక్కోవడమే దైవత్వమా? నా దైవత్వం అంటే ప్రాణం పెట్టటం, దైవత్వం అంటే ప్రాణాన్ని ఇవ్వటం. అందుకే యేసు ప్రభు ఏం చేశారట, చదువుతో ఒక మాట, మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనం. మనుష్య కుమారుడు నాకు పరిచారం అక్కర్లేదు, ఎవ్వరు మీరే నాకు సేవలు చేయకండి, నేను సేవలు చేయించుకునే దైవాన్ని కాదు. ఈరోజు చూడండి, అన్ని మతాల్లోనూ దొంగ బాబాలు వచ్చేసారు, క్రైస్తవ్యంలో కూడా. వీళ్ళు సేవలు చేయించుకునే వాళ్ళే, సేవ చేయడు సమాజానికి. యేసుక్రీస్తున్నాడే, ఆయన వచ్చి సమాజంలో ఏం చేశాడో తెలుసా? పరిచారం చేయించుకోవడానికి రాలేదు నేను, పరిచారము నేను చేయడానికి, అనేకులకు భూమి మీద ఉన్న సకల జనుల కోసం నా ప్రాణాన్ని ప్రతిగా ఇవ్వటానికి, విమోచన క్రయధనముగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి వచ్చాను నేను. ఆయన కదండి హీరో. అందరి కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి అయ్యా నేను పుట్టాను, ప్రాణం తీసేవాడిని కాదు. ఎందుకండి ఆయన మీద బాధ ఈరోజు? ఆయన ఎవరికి అన్యాయం చేశాడని, ఎవరి కీడును కోరుకున్నాడని, ఎవరి ప్రాణాలు తీశాడని? ఎందుకండి ఆయన మీద ఈరోజు చాలామంది ప్రపంచంలో అసూయపడుతున్నారు? వద్దు సోదరులారా, వద్దు. మంచివాడండి ఆయన, రియల్ హీరో. మీరు అనుకున్న హీరోలు జీరో, దొంగలళ్ళు, కోట్ల రూపాయలు. ఏమండి, ఒక సినిమా వచ్చింది అంటే కలెక్షన్స్ గొప్పలు చెప్పుకుంటారు. ఏమండి, మా హీరో ఫస్ట్ డే ఫస్ట్ షోకి ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయి. ఎవరి డబ్బది? మీ డబ్బు కదా. రోజు కూలీ నాలి చేసుకొని సంపాదించుకొని వస్తే ఒక టికెట్ 2000. ఆంధ్రాలో టికెట్ ఎంత కమ్మారు తెలుసా అండి? ఒక సినిమా హీరో మూవీ రిలీజ్ అయితే వాడు ఫస్ట్ డే ఫస్ట్ షోకి 2000 to 5000, 5000 ఒకటి నెల జీతం. ఒక కుటుంబం బతుకుతుంది, ఒక కుటుంబం బ్రతుకుతుంది నెల రోజులు. ఆఫ్టర్ ఆల్ 2.5 గంటలు వాడు చేసే యాక్టింగ్, నటనది నిజం కాదు. ఆ నటన చూడడానికి 5000, 2000 ఖర్చు పెడతావా? ఏంట్రా నీకు అర్థమైంది? హీఈస్ నాట్ అ హీరో, హీఈస్ జీరో. కొల్లగొడుతున్నాడు, మీ జోబులు కొల్లగొడుతున్నాడు వాడు, కోటీశ్వరుడిగా మారిపోతున్నాడు. మరి యేసుప్రభు దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి? యేసుప్రభు దగ్గర కూడా వచ్చి, అయ్యా మీ భవనానికి రావాలనుకుంటున్నాను అయ్యా, మీ విల్లాను చూడడానికి నాకు అవకాశం ఉంటుందా అని అడిగాడండి. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? రియల్ హీరో ఏమంటున్నాడు తెలుసా? నాయనా, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి,
నక్కలకి బొరియలు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడైన నాకు తలవాల్చుకోవడానికి ఒక అడుగు స్థలం కూడా లేదయ్యా. నో ఓన్ హౌస్, సొంత ఇల్లు లేదు, బంగ్లా లేదు, కారు లేదు, సంపద లేదు. ఆహా, ఆయన కదండి రియల్ హీరో. మరి ఈరోజు హీరోల తాలూకా వెళ్ళాలి చూడండి, అప్పుడప్పుడు చూడండి మూవీ హీరోయిన్ల తాలూకా హోమ్ టూర్లు చేస్తుంటారు. ఎలా ఉంటాయండి? ఇంద్రభవనాలు సరిపోవండి. డబ్బు ఎక్కడది? మీ డబ్బే, కష్టపడి సంపాదించింది కాదు. కొట్టు, వాడు జోబు కొల్లగొట్టు, ఆడికి మీరు జై కొట్టు. ఆడి కోసం ఇలలేస్తారు, ఆడి కోసం గోల చేస్తారు, ఆడి కోసం ఏమంటే నాలుకలు కూడా కోసుకున్న వాళ్ళు ఉన్నారండి పిచ్చోళ్ళు. ఏమండి ఒక నాలిక కోసేసుకున్నాడండి ఆంధ్రాలో. హీరో కోసం నాలిక కోసుకుంటావేంట్రా? ఆ నాలికతో ఎంతమందికి మంచి చెప్పగలవు. ఆయన నాలిక కోస్తే ఆడేం చేసుకుంటాడు? ఏదో మేక నాలిక అంటే ఏదో వండుకొని తినడానికి మంచిది. నీ నాలిక ఎవరికి కావాలరా? ఉదయాన్ని లేవగానే పాచితో నిండిపోయే దరిద్రమైన నాలుక అంటే బుద్ధి లేదా సమాజానికి? లేదు. నీ అభిమాన హీరో కోసం సమాజానికి మంచి చెయ్యండి రా. ప్రాణాలు తీకండి. హీరోల కోసం గొడవలు ఏంటి? సినిమా వచ్చి సినిమా రివ్యూలో బాగాలేదు, నిజానికి అది ఫ్లాప్ సినిమాయే, చెత్త సినిమా. ఆ సినిమా కోసం నిజంగా వచ్చి వాడు ఒపీనియన్ మైకులు పట్టుకుంటారు కదండి, ఏమంటే సినిమా ఎలా ఉంది, ఏమంటే నాకేమో నచ్చలేదండి అనేసరికి కుట్టేస్తున్నారండి. అత్తరి మా సినిమా హీరో నువ్వు ఫ్లాప్ అయిందంటావా? అరే కొట్టండి రాయండి. ఏంట్రా గోండాయిజం? ఏంట్రా మీ దౌర్జన్యం? స్వతంత్రం లేదు ఎవడికి? వాక్శక్తి, వాక్ స్వతంత్రం ఉంది ఈ దేశంలో. భారత రాజ్యాంగం ఇచ్చింది అందరికీ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. సినిమా బాగాలేదు, చెత్తలా ఉంది, చెప్పాడు బయటకు వచ్చి, కొట్టేస్తావండి అంటే ఏమి నేర్పిస్తున్నారు ఈ హీరోలు? బట్ జీసస్ ఇస్ నాట్ లైక్ దట్ హీరో. అలాంటి హీరో కాదు. అందుకే యేసుని ప్రపంచంలో వీళ్ళు అనుకుంటున్న హీరోలకి ఎలివేషన్లు ఇస్తారు. ఆడు అడుగైతే దుమ్ములు వేసిపోతుంటుంది. ఏమండి? ఆడు వస్తుంటే గాలి తుఫానా ఎందుకు వస్తుంది? గాలి తుఫాను, పెద్ద గాలి తుఫాను నిలబడితే ఈడే చెట్టుకు చిక్కుడిపోతాడు వీడు, ఎగిరిపోతాడు వీడు, లేదా దాక్కుండిపోతాడు వీడు. ఏంటి వీడు వస్తే తుఫాన్ వస్తుంది వీడు వస్తే. కానీ అరే నా హీరో, రియల్ హీరో జీసస్, తుఫాన్ వస్తే ఆగా అన్నాడంతే. నిమ్మళమైపోయింది కుక్క పిల్లల. ఏమండి? సముద్రం ఘోషిస్తుంటే, సముద్రం రెచ్చిపోతుంటే, గాలిని సముద్రాన్ని చూసి నా హీరో ఏమన్నాడు తెలుసా? చదవండి ఈ మాట, తర్వాత బొమ్మ చూపిస్తాను, అదిరిపోద్ది మీకు. ఆయన ధోనిలో ఏమండి శిష్యులందరూ కూడా భయపడిపోతున్నప్పుడు, సముద్రం రెచ్చిపోతున్నప్పుడు, మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం చూడండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26, 27 వచనాలు. అరే అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారు మీరు? గాలిని సముద్రమును గద్దించాడా? ఏమండి? అప్పుడప్పుడు మనోళ్ళు కూడా దొంగ పాస్టర్లు అంటుంటారండి వేదికల మీద, వర్షం వచ్చింది అనుకోండి, ఐ కమాండ్ యూ స్టాప్ అంటాడు. ఆగదు, స్టేజ్ పడిపోద్ది. నువ్వంటే వెందదే. ఏమంటే మీ ఇంట్లో కుక్క మీ మాట వింటుందా, యజమాని మాట వింటుందా? యజమాని టామీ అనేసరికి తోక ముడుచుకొని పోవాలి. అది యజమాని, ఓనర్. నువ్వు కానీ టామీ అన్నావు అనుకోండి, పిక్క పెట్టేస్తుంది మీకు. ఎవడబడితే ఆడు ఎలివేషన్లు ఇవ్వకూడదు. నోరుంది కదని ఎవడబడితే వాడు వాక్కూడదు. యేసుక్రీస్తు రియల్ హీరో. అలాంటోడికి కదండి జై కొట్టాలి. చెప్పండి, జై కొట్టాలి వద్దు? అలాంటోడికి కొట్టాలి, అలాంటోడికి జై. ఎందుకంటే కమాండ్ హీరో. ఆ హీరో ఎంత అందంగా ఉంటాడో ఏమండి. నిజంగా ఆ బొమ్మలు చూస్తున్నప్పుడు ఎస్, ఆయన అందంగా కూడా చూపించానండి. ఆయన హెయిర్ స్టైల్ కావచ్చు, ఆయన బట్టలు కావచ్చు, ఆయన మీసకట్టు కావచ్చు, ఆయన గడ్డం కావచ్చు, ఆయన బ్యాక్ కావచ్చు, ఆయన ఫ్రంట్ కావచ్చు, ఆయన నడిచొస్తుంటే ఎలా హీరో నడిచొస్తున్నాడో. అందుకే ఈ ప్రపంచానికి పాట చేశాను, కొట్టాలి మీరు, జై కొట్టాలి నా యేసుకి. ఎందుకు జై కొట్టాలని ఈ పాట చేసినప్పుడు అండి ఎంతో మందిలో స్ఫూర్తి. చివరికి నా మనవరాలండి,
నా మనవరాలు ఏమంటుందో, ఎలా జై కొడుతుందో చూసి తర్వాత పాట చూడండి. కమాన్, లైట్స్ ఆఫ్. నా మనవరాలు ఎలా జై కొడుతుందో చూడండి. ల్యాప్టాప్ సౌండ్. మీరు రెడీగా ఉండండి మీరు. ఓకే, ఈ లైట్స్ ఆఫ్ చేయండి. స్టడీగా ఉండాలి, టైం లేదు, వెళ్ళిపోదాం, ముగించుకుందాం. రుధిరం కాచి క్షమనందించిన రక్షకుడు, జై కొట్టు నా క్రీస్తుకే. మరణం గెలిచి స్వర్గం చేరిన అద్వితీయుడు, జై కొట్టు నా యేసన్నకే. భువి నుండి స్వర్గానికి చేర్చే మార్గమితడు, జై కొట్టు నా హోసన్నకే. మరణించాక నిన్ను సమాధి నుండి లేపుతాడు, భూలోకపు పాపపు నిశిని చీల్చాడు సాహసంగా. తన రుధిరమే నిలిచెను పాపము గడిగే ఆయుధంగా. శతపదములు కలిసిన పొగడలేని ఘన చరిత తనదే, కాలాలకు స్థిరపడు సరిపడు అగణిత కీర్తి తనదే. తానే తనకు సాటి ఈ లోకాన, తన నామం చెరిగిపోదు మా హృదిలోన. జై కొట్టు నా యేసుకే, జై కొట్టు నా యేసుకే. ఓర్చిన గాయం తనధిరా, నీకై కార్చిన రుధిరం ఇది. నీకై సహించిన దేహం తనధిరా, నీకై తపించే ప్రాణం ఇది. ఈ భువినేలు రాజు క్రీస్తు కాక ఇంకెవడు అధీకృత. ఈ విశ్వాన్ని ఏలే విభుడు కాక ఇంకెవడు క్రీస్తే కదా. చరితై కాలాన్ని కొలుచు పదమై నిలిచింది మాకు బలమై. హోసన్నాకే జై, తన స్వరమే భూమికి వరమై వెలిగించు కాంతి పదమై.
అంటే సైన్యంగా వస్తాడు, ప్రేమంటే తానంటూ ప్రాణాలేస్తాడు. నీవాడే తానంటూ బంధంగా ఉంటాడు, ఏనాడైనా నిన్ను వీడిపోనే పోడు. అడుగు పెడితే భూమికి క్రీస్తు శకం, తార కదిలి పలికే స్వాగతం, తల రాక చీల్చు నీలి ఆకాశం. జై జైలు కొడుతూ నువ్వు పద పదరా, జై కొడతా మా యేసుకే, సైన్యంగా కదిలొస్తాం మేం సువార్తకే. జై కొడతా మా క్రీస్తుకే, ప్రాణాలైనా అందిస్తాం ప్రభు యేసుకే. లైట్స్ ఆన్. ఎలా ఉంది హీరో పాట? ఎలా ఉండాలి పాట అంటే? ఇప్పటివరకు యేసుప్రభుని ఇలా హీరోలాగా ఎవరు చూపించలేకపోయారండి, అదే నా బాధ. యేసుప్రభు అంటే ఒక అభాగ్యుడిగా, యేసుప్రభు అంటే సమాజం చేసి ఆయన చెడ్డగా చూపించి మాట్లాడుతున్నప్పుడు 10 మంది కోసం 10 ప్రాణాలు నిలబెట్టడం కోసం తన ప్రాణాన్ని ఒడ్డాడే ఆయన కాక ఎవరండి హీరో? అందుకే అలా చూపించాలి అనుకున్నాను, చూపించాను. కానీ భారతదేశంలోనే చూస్తున్నారు కదండి, ఏమండి? భారతదేశంలోనే కదండి చూస్తున్నారు. ప్రపంచమంతా చూడాలని పట్టొచ్చిందండి నాకు. ప్రపంచమంతా చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో యేసుప్రభు అంటే స్వస్థతలు చేసేవాడు, ఏమండి? రోగాలు తీసేవాడు, ఏమండి? సిలువలో చనిపోయేవాడు. ఇదే చూపిస్తున్నారు ప్రపంచంలో కూడా. ప్రపంచంలో కూడా యేసుక్రీస్తు వారి యొక్క ఘనత, గొప్పతనం చూపించాలి. ఎందుకంటే ఈ గొప్పతనం నేను ఇవ్వాలనుకున్నది కాదండి. ఆయనకు జన్మనిచ్చిన తండ్రి ఏమని గొప్ప చేయాలనుకున్నాడో ఫిలిప్పీ పత్రిక చూడండి. మీ బైబిల్ తెరిచి వెళ్ళిపోదాం, టైం అయిపోయింది. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం అండి. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద 3 లోకాలలో ఉన్నవాళ్ళు ఎవరైనా ప్రతివాని మోకాలు యేసు అనే నామాన్ని వంగాలి, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుడు మహిమపరచబడాలి అంటే యేసు క్రీస్తు లార్డ్, ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా గొప్పగా చేశారట, హీరోలా చూపించారట. అధికముగా హెచ్చించి, ఎలివేషన్ అంటారు దాన్ని, హెచ్చించి ప్రతి నామం, కోట్ల నామాలలో నామం ఆయన పేరు ఎక్కడ పెట్టాడో తెలుసా? టాప్లో పెట్టాడట. నా కొడుకు పేరు జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు అనే పేరు పైన ఉండాలి. 3 లోకాలలో, భూలోకంలో కాదు, 3 లోకాలలో పైన నామం ఉండాలి అని పరలోకపు, నాకు జన్మనిచ్చిన పరలోకపు తండ్రి అనుకున్నాడు. అదే నాలో ఈ పట్టుదల. మరి ఇప్పుడు ప్రపంచం, నేను ఇప్పుడు తెలుగు పాట ద్వారా ఆంధ్ర ప్రజలను జైకొట్టెచ్చగలను. పిల్లలు మీ దగ్గర ఉన్న వాళ్ళు కన్నడ పాట చేశారు, కన్నడ ప్రజలు జైకొట్టగలరు, అవునా? తమిళనాడులో ఉన్న పాట చేశారు, తమిళ ప్రజలు జైకొట్టగలరు. మలయాళం, ఒడియా, హిందీ 7 భాషల్లోనే చేశారండి. మరి నేను కోటీశ్వరుని కాదు కదా, నా దగ్గర ఎక్కడి నుంచి వస్తాయి ప్రపంచ భాషల్లో చేయడానికి? కానీ చేయడానికి నాకు ఆశ ఉంది, ఆసక్తి ఉంది, చేయాలనే పట్టుదల ఉంది కనుక. అయితే ఇంగ్లీష్ భాషే దీని యొక్క మూలం. ప్రపంచమంతా చదివే భాష, ప్రపంచమంతటికి అర్థమయ్యే భాష ఇంగ్లీష్ భాష. అందుకే ఇంగ్లీష్ భాషలో కూడా ఇదే పాటను, యేసుని హీరోగా చూపించే పాటని ఎలా చేశానో ఇది చూడండి. ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. కమాన్, లైట్స్ ఆఫ్.
Savior who shed his blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus, my defender. He's the only way that leads us to blissfulness. Hail Jesus, my deliverer, the only one who will raise you to foreverness. Who tore the earthly darkness with his fearlessness. His blood has wiped our sins and stood as fortress. Unlimited words can't praise his mighty reminiscences. His glory remains unfailing for all the ages. His name is credible in this wide, wide world. His name on our hearts shall never fade like the color of gold. Hail Jesus, my Savior, the Savior who shed his blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus. The wound he suffered for you is valuable. The blood which he shed for you is very humble. The death he felt for us was fully miserable. The concern he felt for us was highly laudable. He is the paramount of all the kings who reign over the world. Prestigious. He is the matchless master of all the worlds. The glorious. His name has made history that counts the time as treasury and stood for us as armory. Hosanna will hail. His voice will pacify. His words will luminify. Will lead us to divinify. Hosanna will hail. Hail. When storms arose, the winds are raging in the ocean. He rebuked and made it low when the disciples were trembling in desperation. He walked and made it bow. Someone calls his name. He comes as our guardian. He names him as love and rescues with passion. He Stands on your side and claims you as his own. Not even for a moment will you be abandoned. His steps on earth began the Christian era. The way was shown to the Magi by a nova. Heavens will open at Christ's parousia. So raise your voice and praise the King. We praise our Lord as Jesus. We will march like an army for the sake of the gospel. We raise our voice for our teacher. We sacrifice our very lives for the Lord Jesus. Hail Jesus, my Savior, the Savior who shed his blood for forgiveness. Hail Jesus, my Redeemer, the only one who conquered death and blessedness. Hail Jesus, my defender, he's the only way that leads us to blissfulness.
ఆయన బాలీవుడ్ హీరో, టాలీవుడ్ హీరో, కాలీవుడ్ హీరో కాదు ఆయన. యూనివర్సల్ హీరో, మర్చిపోకండి. 3 లోకాల హీరో. బాగా కనబడ్డా మీ హీరో? అందుకే ఈ హీరోని మీరు కూడా చూపించండి. గాడ్ 66 టీవీలో ఉన్న ఈ పాట కమాన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, చూపించండి. ఏ దేశంలో ఉన్నా సరే ఆ లింక్ పంపించండి. అన్ని భాషల్లో దీన్ని తర్జుమా చేయడానికి సిద్ధపడుతున్నాం దేవుని పిల్లలారా. కారణం, యేసుని సమాజం గుర్తించాలి. ఎన్నో గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసి సర్వమానవాళి కోసం తన ప్రాణాన్ని ఇచ్చిన యేసుకు జై కొట్టాలా వద్దా చెప్పండి. అందుకే జై కొట్టు ముగిద్దాం, ఓకేనా? యేసుకి, యేసుకి, క్రీస్తుకి, లోకరక్షకునికి, జగత్ రక్షకునికి, పరలోకానికి మార్గమైన యేసుకి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఈ 3 రోజులు తండ్రి నీ పిల్లలు కష్టంతో ఈ కార్యక్రమాన్ని బెంగళూరు పట్టణంలో జరిగించాం. ప్రయాసం వృధా కాకుండా దేవుని యొక్క లక్షణాలు కలిగిన మీ కుమారుని యొక్క రూపాన్ని ఈ 3 రోజులు చూపించాం. ఈ ప్రపంచం కూడా చూడాలి తండ్రి. అదే మా ప్రయాసం. మా గొప్ప కోసం కాదు తండ్రి, మేము ప్రముఖులము కావాలి అన్న ఆశ మాకు లేదు తండ్రి. లోకానికి రక్షకుడుగా మీరు పంపి ప్రణాళికాబద్ధంగా మీరు చేసిన ఈ గొప్ప త్యాగం, అందుకు మీరు ఈ లోకానికి కనబడాలి అన్నదే తండ్రి మా తపన, మా ఆశ, మా ఆశయం కూడా. అందుకు అది నెరవేర్చండి. మేము పడిన ఈ చిన్ని ప్రయాసను తండ్రి ప్రపంచవ్యాప్తము చేయవలసిందిగా మీ పాదాలు చెంత బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి వినమ్రులమై. ఈ గొప్ప భాగ్యాన్ని, గొప్ప పాటను మీ కుమారుని కోసం చేసే అర్హతను ఎన్నికలేని మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తండ్రి. సహకరించిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. సభలు దిగ్విజయంగా జరిగించినందుకు కృతజ్ఞతలు. తోడ్పడిన వారికి ఆర్థికపరమైన సహాయాన్ని అందించి వడ్డించి సహకరించి కష్టపడిన పిల్లలందరినీ, వారి కుటుంబాలకు పరసంబంధమైన మెండైన ఆశీస్సులు, దీవెనలు వాళ్ళకు అనుగ్రహించండి. ఎందరో రోగాలతో, సమస్యలతో, బాధలతో, కష్టాలతో ఉన్నారు. అందరినీ దీవించండి. హైందవ సోదరులను దీవించండి, ఇస్లాం సోదరులను దీవించండి. చివరికి మిమ్మల్ని నమ్మని నాస్తికులను దీవించండి. సర్వమానవాళిని మీరు ప్రేమిస్తున్నారని మాకు తెలుసు. మేమంతా సోదరులుగా ఒకరితోనొకరు ప్రేమ కలిగి క్రీస్తు ప్రేమ మాటలను పంచుకొనగలిగే భాగ్యాన్ని దయచేయండి. ఇదిగో రాత్రి వెళుతున్నారు, క్షేమంగాని పిల్లలందరినీ గృహానికి చేర్చండి. మా బ్రతుకుల్లో మీరు చేసిన ఎన్నో ఎన్నో మేలుల ఉపకారాలకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారులని క్రీస్తు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.